హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే వంకాయ పచ్చడి అండి. పచ్చిమిరకాయలతో సూపర్గా ఉంటుంది. వంకాయ పచ్చడి రోటిలోనో లేదా మిక్సీలోనో కాదండో కుక్కర్లో వేసి అన్నీ మెత్తగా ఉడకబెట్టేసి మనం ఎనిపి తిరగమాత పెట్టుకుంటే ఎంతో రుచిగా వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఫస్ట్ అయితే మనం 1 కేజీ వంకాయలు, ఒక 5 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ చింతపండు, ఒక 50 గ్రాముల పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసేసుకున్నాం. ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తీసేసుకొని ఈ కొత్తిమీర కరివేపాకుని పక్కన పెట్టుకొని ఫస్ట్ అయితే మనం ఈ కుక్కర్లో ఈ వంకాయలన్నీ 1 కేజీ వంకాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని, చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న ఈ 50 గ్రాముల పచ్చిమిర్చి కూడా ఇట్లాగే ఉంచేసి రెండుగా, ఒక్క ఎర్రగడ్డ మొత్తం ఇందులో వేసేసి, మనం తీసుకున్న 4-5 టమాటాలు 5 6 అయినా పర్వాలేదండి, చాలా రుచిగా ఉంటుంది. ఒక్క చిన్న నిమ్మకాయ చింతపండు, ఈ 5 టమాటాలు కూడా వేసేసి ఇట్లా మొత్తము కుక్కర్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా కొంచెం వేసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకుందామండి. అంతేనండి. ఒక్క చిన్న గ్లాసు వాటర్ అయితే పోసేసుకుందాం. ఇవన్నీ ఉడకాలి కదా, వాటర్ అయితే మర్చిపోయానండి, అందుకే మూత పెట్టేస్తాను. ఇప్పుడు తీసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసేసుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2-3 విజిల్లు పెట్టుకున్నామంటే చాలండి. మనకి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి సూపర్గా చేసుకోవచ్చు. ఎక్కువగా హాస్టల్లో పిల్లకాయలకి నోరు బయట తిని తిని అసలు వాళ్ళకి పాపం నోరు ఏం బాగుండదు కదండి. ఏ రోలు ఏ మిక్సీ అవసరం లేకుండానే ఇట్లా మొత్తము రైస్ కుక్కర్లో పెట్టుకొని స్టవ్ వెలిగించేసి, రైస్ కుక్కర్ కాదండి సారీ పప్పు కుక్కరు పెట్టేసి దాంట్లో మనం ఇదైతే అంటే వాళ్ళ దగ్గర రైస్ కుక్కర్ ఉన్నా పర్లేదండి, ఏదైనా సరే ఇట్లా పెట్టి బాగా మెత్తగా ఉడికిచ్చేసుకుందాం. ఒకవేళ రైస్ కుక్కరు పప్పు కుక్కర్ లేకపోయినా సరే ఒక బాండిట్లా వేసైనా సరే ఈ విధంగా ఉడికిచ్చేసి మొత్తము మన దగ్గర ముద్దక ఉంటుంది కదండి, దాంతో కొంచెం ఉప్పు రుచికి సరిపడి వేసి బాగా ఎనిపేసామనుకోండి, ఇంకా అదిరిపోయే రుచితో మనకైతే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా 3 విజిల్లు వచ్చాక మనమైతే కుక్కర్ని పక్కకు పెట్టేసుకొని ఇట్లా మూత తీసేసుకున్నాం. చూడండి, మనం పోసిన వాటర్ కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట 3 విజిల్కి. దీంట్లో నుంచి ఇంకా వాటర్ ఏమి ఎక్కువ ఉండదు మనకి. ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని, మన దగ్గర సాల్ట్ ఉంటే సాల్ట్, లేదంటే కళ్ళుప్పు అయినా ఏ ఉప్పు అయినా పర్లేదని రుచికి సరిపడా వేసుకొని ఇట్లా మొద్దకంతో బాగా రుబ్బేయటమేనండి. ఒకవేళ మీ దగ్గర ముద్దకం లేకపోయినా హాస్టల్లో వాళ్ళు ఎక్కడైనా బయట పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు తినాలనిపిస్తే మటుకు ముద్దకం లేకపోయినా పర్లేదండి. ఇప్పుడు మనకి కొత్తగా వస్తున్నాయి కదండి ముద్దకాల్లాగా, అది ఖచ్చితంగా ఉంటుంది. పప్పులు అవి చేసుకుంటారు కాబట్టి దేనితోనైనా సరే ఇట్లా మెత్తగా ఎనిపేసుకోవడమేనండి. మరీ మెత్తగా లేకపోయినా ఇట్లా కొంచెం వంకాయలు పచ్చిమిర్చి అట్లా ముక్కలు ముక్కలు కనిపిస్తూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. చూసారు కదండి, అసలు చూస్తుంటేనే ఎంతో రుచిగా రెడీ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని, చూసారు కదా, స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, ఒక తెల్లగడ్డ ఒక 4-5 పాయలు వేసేసుకున్నామంటే కొంచెం కరివేపాకు చాలండి, సన్నగా కట్ చేసిన ఒక హాఫ్ ఎర్రగడ్డ, అంతే. ఇంకెందుకు మించి ఏం అవసరం లేదు. అన్నీ వేసేసుకున్నాక కరివేపాకు కూడా వేసుకొని బాగా చిట్టపట్టలాడాక మనం ఎనిపి పెట్టుకున్న ఈ వంకాయ పచ్చడిలో వేసేసుకోవడమేనండి. ఎంతో రుచిగా మనకి వేడి వేడి అన్నంలో ఒక్క ఆమ్లెట్ కానీ, లేదంటే ఒక చేప ముక్క అయినా సరే పర్వాలేదు, ఒక వడియాలు ఉప్పు మిరపకాయలైనా ఏదైనా సరేనండి, కమ్మగా తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. మనకి టైం కూడా ఎక్కువ పట్టదండి. అవి ఒక 3 విజిల్లు వచ్చేవరకు మనకి ఒక 5-10 నిమిషాలు అంతే. ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి రోలు మిక్సీతో అవసరం లేకుండానే మనం చాలా రుచిగా చేసుకోవచ్చు అనమాట. మీరైతే ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఎప్పుడు మన ఛానల్ని ఆదరిస్తూనే ఉండరు. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఎంతో సింపుల్గా మీకు వంకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మనమైతే 10 నిమిషాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడైతే ఇది బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం ఇంపి పెట్టుకున్న ఈ వంకాయ పచ్చడిలో వేసేసుకున్నామంటే గుమగుమలాడే వంకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి.
ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర వేసుకొనేసామంటే అంతే, చాలు. సింపుల్గా అయిపోయింది కదా. తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. నేను కూడా ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ వంకాయ పచ్చడి వేసుకొని టేస్ట్ చేసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.